ఈ మధ్య కాలంలో వచ్చే మూవీస్‌లోని వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. వీటిని కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'రోబో', 'బ్రహ్మాస్త్ర' లాంటి మూవీస్ వస్తాయి. ఈవెన్ లో బడ్జెట్‌లో కూడా 'హనుమాన్', 'గామి' లాంటి మూవీస్ వచ్చాయి. అదే ఏదో తేడా కొట్టిందనుకోండి 'ఆదిపురుష్' లాంటి ఎపిక్ డిజాస్టర్ మూవీస్ అయితే వస్తాయన్నమాట. సరే ఇప్పుడు విషయం ఏంటంటే మన తెలుగులో ఎక్కువ బడ్జెట్‌ని పెట్టుకున్నా సరే వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ విషయంలోని పూర్ క్వాలిటీ అవుట్‌పుట్‌ని ఇచ్చినటువంటి మూవీస్ కోసం మాట్లాడుకోబోతున్నాం. అండ్ వీడియో చూస్తున్నారు గానీ చాలామంది లైక్ చేయట్లేదు మామ. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అంటే ఎప్పటిలాగే ఈ వీడియో కూడా ఒక 3,000 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. చేసేయండి. ఆల్సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చెయ్యట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మామ ప్లీజ్. అండ్ ఇప్పటికే బాగా ఆలస్యమైంది కదా! వాయిస్ ఓ లెట్ మామ ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నంబర్ 10 భగవంత్ కేసరి. ఈ మూవీ ఆడియన్స్‌ని మెప్పించినా సరే మూవీలో చాలా చోట్ల సీజీఐ అనేది బాగా వీక్‌గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 'ఉయ్యాలో ఉయ్యాల' సాంగ్ ఉంది కదా! అది ఈ బ్రిడ్జ్ సీక్వెన్స్ దగ్గర అన్నమాట. నిజానికి ఇది రియల్ లొకేషన్‌కి వెళ్లి షూట్ చెయ్యొచ్చు. లేదా వేరే చోట ఎక్కడైనా చెయ్యొచ్చు. కానీ వరంగల్‌లో ఉంటున్నామని జెప్పి అక్కడ ఒక ఇంపార్టెంట్ ప్లేస్‌లోని ఒక సీన్ షూట్ చేస్తే బాగుంటుంది కదా! అని చెప్పి ప్లాన్ చేసినట్టున్నారు. కానీ రియల్ లొకేషన్‌కి వెళ్ళడం కుదరలేదేమో తెలీదు. అందుకే గ్రీన్ స్క్రీన్ వేసి చేసేయటం వల్ల అదంతా ఎఫెక్టివ్‌గా అయితే అనిపించలేదు. అండ్ ఆల్సో ఈ మూవీలో చాలా చోట్ల వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ వర్క్ కూడా బాగా వీక్‌గా అయితే ఉంటుంది. నంబర్ 9 గాడ్ ఫాదర్. మూవీలోని ఫస్ట్ హాఫ్ వరకు ఈ వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ విషయంలోని ఎలాంటి కంప్లెయింట్ ఉండదు. కానీ సెకండ్ హాఫ్‌లోని సల్లూబాయ్ సీక్వెన్స్ ఉంటది. బాయ్ వచ్చిన దగ్గర నుంచి అక్కడ జరిగే ప్రతి యాక్షన్ బ్లాకు క్లియర్‌గా గ్రీన్ స్క్రీన్ వేసి చేసేసారు అనైతే ఈజీగా తెలిసిపోతుందన్నమాట. ఇంకా టీజర్‌లోని ఈ షాట్ ఉంది చూసారా? టీజర్‌లో కనిపించిన దగ్గర నుంచి ఈ షాట్ విషయంలోని ట్రోల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. గోడ బద్దలుగొట్టుకొని సల్లూబాయి, చిరంజీవి గారు జీప్ మీద వస్తారు కదా! ఆ సీక్వెన్స్ ఎంత పూర్‌గా ఉంటదంటే, అంత బడ్జెట్ పెట్టుకున్నారు కదా! కొంచెం కూడా కేర్ తీసుకోలేరా ఈ విషయంలోని అని అనిపించింది. నంబర్ 8 బ్రో ది అవతార్. మూవీలోని చాలా చోట్ల వీఎఫ్ఎక్స్‌ని గట్టిగా యూజ్ చేసుకున్నారు. కానీ ఏంటంటే మొత్తం ఆర్టిఫిషియల్‌గానే ఉంటది. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఉంటుంది కదా! ఆ పార్ట్‌లో ఉండే వీఎఫ్ఎక్స్ అయితే ఎంత వీక్‌గా ఉంటదంటే, ఈవెన్ కలరింగ్ కూడా సరిగ్గా ఉండకపోవటం వల్ల అది చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. ఇంకా ఆల్ ఆఫ్ ఎ సడెన్ మూవీ మధ్యలోని వాటర్ మధ్యలోకెళ్ళిపోతారన్నమాట. ఆ సీక్వెన్స్ కూడా ఆ పూర్ వీఎఫ్ఎక్స్ వల్ల బాగా వీక్‌గా ఉంటుంది. నంబర్ 7 వినయ విధేయ రామ. బోయపాటి గారు ప్రతి క్రాఫ్ట్ విషయంలోని చాలా కేర్ తీసుకున్నారనుకోండి. ఈవెన్ వీఎఫ్ఎక్స్ క్వాలిటీ కూడా చాలా బావుంటుందన్నమాట. మరి ఆయన కేర్ తీసుకోవడం విషయంలోని వెనకడుగు వేశారో ఏమో తెలీదు గానీ, ఆయన ఫ్లాప్ మూవీస్‌లో వీఎఫ్ఎక్స్ మాత్రం బాగా పూర్‌గా ఉంటుంది. అందులోని మరీ పూర్ క్వాలిటీ ఉన్నటువంటి మూవీ ఏంటంటే 'వినయ విధేయ రామ'. రామ్ చరణ్ గారు ట్రైన్ మీదకి దూకే సీక్వెన్స్ ఉంటది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సీనే లాజిక్‌లెస్‌గా ఉంటుంది. దానికి తోడు వీఎఫ్ఎక్స్ కూడా అంతే వీక్‌గా ఉంటుంది. అండ్ మన వివేక్ ఓబెరాయ్ గారు పాముతో కాటేయించుకున్న సీన్ ఉంటది చూసారా? అక్కడ నవ్వాలో, ఏడవాలో ఆడియన్స్‌కే అర్థం కాలేదు. దానికి తోడు ఆ సీనే కామెడీ అనుకుంటుంటే, ఆ పాము ఇంకా ఆర్టిఫిషియల్‌లా బొమ్మలా ఉండడం ఇంకా కామెడీ అయిపోయిందన్నమాట. నంబర్ 6 సర్కారు వారి పాట. ఈ మూవీలోని ఫారెన్ లొకేషన్స్ ఉన్నంత వరకు పర్లేదు బాగానే ఉంటది. కానీ బాబు వైజాగ్ వచ్చిన తర్వాతే అసలు దెబ్బ స్టార్ట్ అవుద్ది. నిజానికి ఈ స్క్రిప్ట్ అసలు విశాఖపట్నం లొకేషన్‌ని కనీసం డిమాండ్ కూడా చెయ్యదు. కావాలనే ఏదో డిఫరెంట్‌గా ఉంటదని చెప్పి విశాఖపట్నం లొకేషన్ పెట్టినట్టున్నారు గానీ, అసలు ఆ లొకేషన్‌తో యూజే లేదు. ఇప్పుడు మహేష్ బాబు గారు విశాఖపట్నం వచ్చే ఛాన్స్ లేదు అన్నప్పుడు, మూవీని హైదరాబాద్‌లోనే తీయొచ్చు కదా! కావాలని జెప్పి విశాఖపట్నం లొకేషన్‌ని చూజ్ చేసుకొని, బాబు విశాఖపట్నం వచ్చినట్టుగా గ్రీన్ స్క్రీన్ వేసి పోర్ట్రేట్ చెయ్యడం, పిచ్చ ఆర్టిఫిషియల్‌గా ఉండడమే కాకుండా, చూసే వాళ్ళకి ఏంట్రా ఈ క్వాలిటీ 100,00,00,000 బడ్జెట్ ఎడతారు అసలు ఏముందిక్కడ అన్న ఫీలింగ్‌ని క్రియేట్ చేస్తుంది. మహేష్ బాబు గారు రోడ్డు మీద ఆగి డబ్బులు అడిగే సీక్వెన్స్ గాని, లారీ సీన్ గాని, క్లైమాక్స్‌లో నదియా గారితో కన్వర్జేషన్ గాని, ప్రతి చోట ఇది ఖచ్చితంగా గ్రీన్ స్క్రీన్ ఏసి చేసేసార్రా బాబోయ్! అన్న ఫీలింగ్‌ని క్రియేట్ చేసేలా ఉంటదన్నమాట వీఎఫ్ఎక్స్ అక్కడ. నెక్స్ట్ మూవీ చెప్పే ముందు ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! ప్రతి పొలిటీషియను నేనిప్పుడు అడిగే ఒక క్వెషన్‌కి ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి మామ.
ఆ క్వెషన్‌కి కరెక్ట్‌గా ఆన్సర్ ఇచ్చే వాళ్ళే సీఎం అవ్వడానికి అర్హులన్నమాట. ఇంతకీ ఏంట్రా అంత ఇంపార్టెంట్ క్వెషను అంటారా? ఆ వీడియో లింకు కింద కామెంట్స్‌లో పిన్ చేసి పెట్టాను. తప్పకుండా చూడండి. అలాగే మన ఫ్యాక్ట్స్ ఛానెల్‌ని దాంతో పాటు విజిట్ చేయండి. నచ్చితే అది కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నంబర్ 5 స్పైడర్. ఈ మూవీ బడ్జెట్ 120 క్రోర్స్ అని చెప్పారు గానీ, నిజంగానే 120 క్రోర్స్ పెట్టారా అన్న డౌట్ వస్తుంది. రోలర్ కోస్టర్ సీక్వెన్స్ హైలైట్ అవ్వుద్ది అని అన్నారు గానీ, అక్కడ ఉండే ఆ వీఎఫ్ఎక్స్ చూసిన తర్వాత కొంచెం కూడా థ్రిల్లింగ్‌గా అనిపించదు. ఇంకా బండరాయి సీక్వెన్స్ కూడా హైలైట్ అన్నారు గానీ, అది కూడా అంత థ్రిల్లింగ్‌గా అనిపించదు మామ. క్లైమాక్స్ కూడా బాగా పూర్‌గా ఉంటది ఆ వీఎఫ్ఎక్స్ క్వాలిటీ వల్ల. అసలు కొంచెమైనా వీళ్ళు వీఎఫ్ఎక్స్ మీద వర్క్ చేశారా అన్న డౌట్‌ని మనకి చాలా గట్టిగా వచ్చేలా చేస్తుంది. నంబర్ 4 రాధేశ్యామ్. ఈ మూవీలోని కొన్ని షాట్స్ వరకు బానే ఉంటాయి. విజువల్‌గా కూడా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కానీ కొన్ని షాట్స్ ఉంటాయి మామ. చాలా పూర్‌గా గ్రీన్ స్క్రీన్ వేసి చేసేశారు అన్న ఫీలింగ్‌ని క్రియేట్ చేస్తుంది. పర్టిక్యులర్‌గా ట్రైన్ యాక్సిడెంట్ ఆపడానికి వెళ్ళే సీక్వెన్సు, యాక్సిడెంట్ తర్వాత చెయ్యి పోగొట్టుకున్న ఆ అమ్మాయితో మాట్లాడే సీక్వెన్సు అండ్ క్లైమాక్స్‌లో వచ్చే ఈ షాటు ఇవన్నీ బాగా ఆర్టిఫిషియల్‌గా ఉంటాయి. నంబర్ 3 శాకుంతలం. ఈ మూవీ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఈ మూవీ వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ వర్క్ మీద బాగా బ్యాక్‌లాష్ వచ్చింది. చూడటానికి ఇదేదో టీవీ సీరియల్‌లా ఉందే అన్న ఫీలింగ్ వస్తుంది ఆ క్వాలిటీ చూసేటప్పుడు. గుణశేఖర్ గారి మూవీస్‌లో సెట్స్ బావుంటాయి అని అంటారు కానీ, ఈ మూవీలోని సెట్ వర్క్ కూడా చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంటుంది. ఈవెన్ 'దిల్ రాజు' గారు కూడా ఆయన కెరియర్‌లో ఎప్పుడూ ఇవ్వలేనంత ఝలక్ ఇచ్చింది ఈ 'శాకుంతలం' మూవీ అని చెప్పారు. నంబర్ 2 ఆచార్య. మూవీకి ఆల్రెడీ బ్యాడ్ టాక్ వచ్చింది. దానికి తోడు డీ ఏజింగ్ టెక్నాలజీ యూజ్ చేసి చిరంజీవి గారి ఫేస్‌నైతే కొంచెం మార్చారన్నమాట. కానీ అది చాలా దారుణమైన ట్రోల్స్‌ని ఫేస్ చేసింది. నిజానికి అక్కడ చిరంజీవి గారి ఫేస్ చూపించకుండా బ్యాక్ షాట్ పెట్టి చూపించేసుంటే పెద్ద ప్రాబ్లమ్ ఉండేది కాదు. కానీ డీ ఏజింగ్ మీద సరైన నాలెడ్జ్ లేకపోవటం వల్లో, లేదా అది చేసే టైం సరిగ్గా లేకపోవటం వల్లో తెలీదు గానీ, మూవీకి వచ్చిన టాక్ ఆల్రెడీ బ్యాడ్‌గా ఉండడం, దానికి తోడు ఈ ఫేస్ సీక్వెన్స్ కూడా కొంచెం తేడా కొట్టేయడం వల్ల ఎక్కువ ట్రోల్స్‌ని ఫేస్ చేయాల్సి వచ్చిందన్నమాట. నంబర్ 1 ఆదిపురుష్. ఈ మూవీ కోసం నేను స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఏదో తియ్యాలి, ఏదో చూపించాలి అని చెప్పి ఏదో చేసి చూపిచ్చారు. టీజర్‌కి వచ్చినటువంటి బ్యాక్‌లాష్ వల్ల మూవీని పోస్ట్‌పోన్ చేసి వీఎఫ్ఎక్స్ మీద ఇంకా బెటర్‌గా వర్క్ చేస్తున్నాము అని చెప్పారు. అంత తక్కువ టైంలోని ఆ మొత్తం వీఎఫ్ఎక్స్‌ని ఎలా మారుస్తారా అని అనుకుంటే, బ్రైట్‌నెస్‌ని తగ్గించి డార్క్ చేసి అవుట్‌పుట్‌ని మన ముందుకి తీసుకొచ్చారేమో అన్న డౌట్ వచ్చేలా చేసిందన్నమాట ఆ అవుట్‌పుట్ చూస్తుంటే. యాక్చువల్లీ వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ మీద కరెక్ట్‌గా కాన్సంట్రేట్ చెయ్యాలే కానీ, తక్కువ బడ్జెట్‌లో కూడా టూ గుడ్ క్వాలిటీ ఉండే మూవీస్‌ని మనం చెయ్యొచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన తెలుగులో వచ్చినటువంటి 'హనుమాన్' అండ్ 'గామి' మూవీసే. ఇండియాలోనే కాదు, రీసెంట్‌గా బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలోని ఆస్కార్ గెలుచుకున్నటువంటి 'గాడ్జిల్లా -1' మూవీ యొక్క బడ్జెట్ కేవలం $15 మిలియన్ మాత్రమే. అంత తక్కువ బడ్జెట్‌లోని ఆ రేంజ్ క్వాలిటీ చూసి ఈవెన్ హాలీవుడ్ కూడా షాక్ అయ్యింది. మ్యాటర్ ఏటంటే బడ్జెట్ ఎంత పెట్టామా అని కాదు. ప్రతి క్రాఫ్ట్ విషయంలోని ఎంత కేర్ తీసుకున్నామా అనేదే చాలా ఇంపార్టెంట్. అండ్ అన్‌వాంటెడ్‌గా లొకేషన్‌కి వెళ్లి షూట్ చేయగల సీన్స్‌ని కూడా గ్రీన్ స్క్రీన్ వేసి షూట్ చేయటం కొంచెం తగ్గిస్తే చాలా మంచిది. అది బడ్జెట్ విషయంలోని ఎక్స్‌ట్రా బర్డెన్ అవ్వడమే కాకుండా క్వాలిటీ కూడా తేడా కొట్టేస్తుందన్నమాట ఆ గ్రీన్ స్క్రీన్ వేసి చేయడం వల్ల. దానివల్ల ఆడియన్స్ నుంచి కూడా బ్యాక్‌లాష్ ఎక్కువగా వస్తుంది. సో, మేకర్స్ ఇప్పటికైనా ఆలోచించి తక్కువ టైంలో అయిపోవాలి, తొందరగా అయిపోవాలి అని చెప్పి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది. లొకేషన్‌కి వెళ్లి షూట్ చేయండి ఇఫ్ పాసిబుల్ అయితే. లొకేషన్‌కి వెళ్లి షూట్ చేయటం వల్ల కొంచెం రియలిస్టిక్‌గా ఉంటది ఆ సీక్వెన్స్. అండ్ ఇన్‌కేస్ వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ అవసరం ఉన్న సీక్వెన్స్‌ల్లో అయితే కొంచెం వాటి మీద ఇంకా ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటే ఇంకా మంచిది. మళ్ళీ చెప్తున్నాను, మనం ఎంత బడ్జెట్ పెట్టామా అనేది కాదు మ్యాటర్. అవుట్‌పుట్ అనేది ఎంత క్వాలిటీగా వచ్చిందా లేదా అనేదే చూస్తారు ఆడియన్స్. అండ్ ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చిందనే ఉద్దేశంతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. సో, డెఫినెట్‌లీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారనే కోరుకుంటున్నాం. గంట కొట్టడం మర్చిపోవద్దు. అది కొడితేనే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఉంటాను మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.